నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. అమరావతి వర్సెస్ మావిగన్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. వాస్తవానికి మావిగన్ గురించి చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఆటలాడుకునేటువంటి ఒక ఆటల్లో కూడా మావిగన్ అంటున్నారట. అయితే మొన్న కూటమి క్యాబినెట్ మీటింగ్లో మావిగన్ అనేటువంటి ఒక మాట రాగానే సంకలు గుద్దుకుంటున్నాడంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూసారా, కూటమి క్యాబినెట్లో కూడా మావిగన్ గురించి మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఈరోజు ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే జగన్ గారు, మన వీక్షకులకు కూడా. దుర్గా కుమార్ గారు, మావిగన్ గురించి ఎంత ట్రోల్ అవుతున్నారంటే వాస్తవానికి దాదాపు ఒక 72 గంటల పాటు ఒక పొలిటికల్ లీడర్ ఇంత ట్రోల్ అవుతూ అది ట్రెండింగ్ 1లో ఉండడం అనేది ఇప్పటిదాకా ఎక్కడ ఎవరు జరగలేదట. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గురించి అంతలాగా ట్రోలింగ్ అయ్యి మావిగన్ అనేటువంటి ఒక మాట దగ్గర నుంచి అసలుకి బూతులతో కూడినటువంటి ఒక ఊరు పేర్లు పెట్టి ఎలా వచ్చి అందరు కూడా తెలిసిందే. దాని మీద మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు. బ్రహ్మానందం గారు కూడా సీరియస్ అయ్యారట. నేను చేసేటువంటి అంటే నా పైన జరిగే ట్రోలింగ్స్ అంతా కూడా జగన్ మీదకి వెళ్ళిపోతున్నాయి, నేను ట్రెండింగ్లో లేనన్నట్టు. ఇలాంటి తరుణంలో క్యాబినెట్ మీటింగ్లో ఏదో మావిగన్ గురించి మాట వచ్చిందని చెప్పి చంకలు గుద్దుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు సార్ వీళ్ళని? వెనకటికి మన జగన్ గారు ఒక రాజుగారు గుర్రం మీద వెళ్తున్నాడంట. ఒక ఊళ్ళో ఎవడో అడ్డం వచ్చాడు. అడ్డం వస్తే రాజుగారికి గుర్రానికి అడ్డం వస్తే ఆయన సహజంగా ఒక తంతు అంతాడు కదా, ఒక తంతని ఒక బూతు మాట కూడా అన్నాడంట. వాడు ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టే సంకలు గుద్దుకుంటా రాజుగారు నన్ను పలకరించాడని సందడి చేస్తున్నాడంట. నా పోయేటండి ఏంట్రా ఏం పలకరించాడు అన్నాడంట. అసలు ఎట్లా పలకరించాడు, రాజుగారు నీకు ఎక్కడ కనపడ్డాడు అన్నాడు. నేను నోరు తెరిచి రోడ్డు మీద నుంచున్నాను, వెనక నుంచి వేగంగా రాజుగారి గుర్రం వచ్చింది, అడ్డంగా నుంచినాడుగా తనేడు వెళ్ళి అవతల పడ్డాను, ఓ బూత్ మాట మాట్లాడాడు అన్నట్ట. అంటే అది ఆడు పలకరించాడు అనుకున్నాడు. అట్లా ఉంది ఇది. మరి చాలా మీరు స్టాటిస్టిక్స్ చెప్పారు సోషల్ మీడియా గురించి. నాకు సోషల్ మీడియా గురించి అంత తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలిసి ఏంటంటే ఊళ్ళో మరి ఆయన అన్నది ఏప్రిల్ 1న, ఇవాళ 12వ తారీఖు. 12 రోజుల్లో ఒక వర్డు తెలంగాణలోను ఆంధ్రాలో అవటం పెద్ద విషయం కాదు. తెలంగాణలో కూడా ఎవడన్నా కనుక ఏదో మాటలు మాట్లాడితే వరే మావిగన్ మాటలు మాట్లాడొద్దురా అనే కాడికి వచ్చింది. నేను మొన్న తెలంగాణలో ఊళ్ళల్లో వెళ్తుంటే కూడా రచ్చబండల దగ్గర నువ్వు మావిగన్ మాటలు మాట్లాడొద్దంటే ఇదేంద్రా మావిగన్ అని ఇక్కడ అంటున్నారని నేను ఆగా. అయితే చూస్తే ఆడెవడో తిక్కల మాట మాట్లాడితే ఆడే ఆ తిక్కల మాట అనకుండా మావిగన్ మాటలు మాట్లాడొద్దు అంటున్నారు. అట్టా ట్రెండ్ సెట్ చేసాడు. అది చిన్న విషయం కాదు. భాషనే ఒక ప్రత్యామ్నాయ పదాన్ని సృష్టించాడు. మాయాబజార్లో కూడా ఒక రమణారెడ్డి ఇట్లాంటిది ఒక మాట ఉంటుంది, అదేంటి అస్మదీయులని. అప్పుడు అది 50-60 ఏళ్ళ నాడు అట్లా సృష్టించిన వర్డ్ ఇవాళ ఇట్లాంటి మాట 10-11 రోజుల్లోనే. ఆ రోజుల్లో సినిమాల ద్వారా మాత్రమే పాపులర్ అయ్యాయి ఇలాంటి. ఇప్పుడు మీరు చెప్పారు సోషల్ మీడియాలో ఆయన నా దగ్గర ఒక ప్లాన్ బి ఉందని పీకాడు జేబులో నుంచి. ప్లాన్ బి ఏముంటుంది జేబులోంచి పీకాడు అని ఎవరికి అసలు అర్థం కాదు. అప్పుడు రాక ప్లాన్ బి అనే మాట వినలేదు అసలు. ఏదైనా ఇంటికి సంబంధించిన ప్లాన్ బి ఏమో అనుకున్నారు. అప్పుడు చెప్పాడు అసలు ఇదంతా ఏంటి, అమరావతి ఏంటి, రాజధాని ఏంటి, అసలు నా దగ్గర మంచి ఐడియా ఉంది అని. బందర్ నుంచి విజయవాడకి 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరుకి 40 కిలోమీటర్లు, అది ఇది కలిపి 110 కిలోమీటర్లు. ఈ 110 కిలోమీటర్ల హైవే ఉంది విజయవాడ రాక. విజయవాడ నుంచి అక్కడికి హైవే ఉంది. 5 లక్షల మంది మచిలీపట్నంలో ఉన్నారు సుమారుగా, ఒక 30 లక్షల మంది విజయవాడలో ఉన్నారు, ఒక 20 లక్షల మంది గుంటూరులో ఉన్నారు, 55 లక్షల మంది 110 కిలోమీటర్లు రాజధాని. దానికి పేరేమన్నా అనుకుంటారేమో, దానికి పెద్ద విషయం ఏం లేదు. మచిలీపట్నంలోంచి ఎంఏ తీసుకోండి, విజయవాడలోంచి విఐ తీసుకోండి, గుంటూరులోంచి గన్ అని తీసుకోండి, జిఎన్ గన్, మావి గన్ అని పెట్టండి. మళ్ళీ మరి నా పేరు అందులో ఉంది, మళ్ళీ వాళ్ళు భయపడతారేమో, ఎందుకులేండి వాళ్ళని ఏదో పేరు పెట్టుకోమనండి అని చెప్పి ఒక చమత్కారంగా చాలా జోవియల్గా చేసిన మాట ఎంత పవర్ఫుల్ అయిపోయింది. వాళ్ళ జగన్ అనేది ఎవరికి తెలియదు, మావి గన్గా ఆయన కూడా పాపులర్ అయ్యాడు. ఒక తిక్కలతనానికేమో ఆ వరుడు పర్యాయ పదం, జగన్ను మావిగన్ను. ఇప్పుడు షర్మిల గారు కూడా ఏమంది, నువ్వు ఆమెని నీ దీని మీద వైఖరి ఏంటని ప్రశ్నించారు. ఇదేదో అంతర్జాతీయ విధానం లాగా.
నా వైఖరి ఏముంది, దేశం అంతా నవ్వుతున్నారు, నేను కూడా నవ్వుతున్నానని హీ అంది. అన్నను జోకర్ అని కూడా అనేసి అంతే, అందరూ నవ్వుతున్నారు, మేము కూడా నవ్వుతాం, అంతే, ఏముంది దాంట్లో అంది. అంటే ఒక తిక్కలాడు సంధించిన ప్రశ్నకి సమాధానం ఏముంటుంది, ఇకిలింపు తప్ప. ఆమె కూడా అదే అంది, ఆ ఇకిలింపే నీకు సమాధానం దేశంతో పాటు అంది. అట్లాంటి పరిస్థితిలో క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చిందంటే, క్యాబినెట్లో మరి ఇంతమంది జనం ఇకిలిస్తున్నప్పుడు ఎందుకురా జనం అందరూ నవ్వుతున్నారని క్యాబినెట్లో కూడా ప్రస్తావన వస్తుంది కదా. గర్వపడాల్సిన అంశం కాదు కది. ఏదైనా గొప్ప ప్రతిపాదన చేస్తే అది గర్వపడాలి. ఇంకొక మాట ఉంది, అసలు ఈ మావి గారిని పెట్టావు కదా నువ్వు, మరి 5 సంవత్సరాలు నువ్వేమన్నారాక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు ఇది అమలు చేయలేదు, గుడ్డు గుర్రానికి పళ్ళు తోమేవా అంది, లేకపోతే గాడిదలు కాసావా అంది, లేకపోతే నిద్రపోయావా అని అడిగింది. ఈ 3 ప్రశ్నల్లో ఏమైనా గర్వకారణ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకోటి, అమరావతిని రాజధానిగా చేయటానికంట చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఉన్న పరపతిని ఉపయోగించుకుంటున్నాడు, లేకపోతే మేము పెట్టిన బ్రేక్కి అమరావతి అసలు ముందుకు వెళ్దన్నాడు. అసలు అమరావతికి శంకుస్థాపన చేసిన ఆయన మోడీ గారు, ఆ రోజున ఆయన ప్రైమ్ మినిస్టర్, ఇవాళ కూడా ఆయన ప్రైమ్ మినిస్టరే. అంత తొందరగా ఆయన మర్చిపోతాడు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిని? వెళ్ళి వీళ్ళు పైరువీ చేసి డబ్బులు తెచ్చుకుంటున్నారంట. ఏమన్నా అర్థం ఉందా? అమరావతికి వాళ్ళు పైరువీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అమరావతి వాళ్ళు అధికారికంగా నిర్ణయించిన రాజధాని, దాన్ని చట్టరూపం కూడా తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉందని బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి ప్రతిదీ వ్యతిరేకించే కాంగ్రెస్ కూడా ఇది మా బాధ్యత కూడా ఉంది, ఇందులోనూ న్యాయమైన కోరిక ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని లేని ఒక అభద్రతా భావంలో పడిపోయారు. వాళ్ళ ఒక రాష్ట్రానికి గౌరవం లేని, తల్లేని బాడీకి ఏమన్నా విలువ ఉంటుందని దాన్ని ఏమంటారు? తల లేకపోతే మొండి అంటారు, తల ఉంటే మనిషి అంటారు. మరి అది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం మొండి అనిపించుకోవటంతో ఏమన్నా విలువ ఉంటుందా? అలాంటి స్థితిని ఎప్పుడు కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మొండిగానే ఉండాలి తప్ప పూర్తి మనిషిగా ఉండకూడదు. ఎందుకంటే అమరావతిని ఎన్ని స్టేజీల్లో బ్రేకులు పెట్టిన వ్యక్తి April 1న ఆయన మావి గన్నని ఊరికే అనలా, అక్కడ అది చట్టరూపం తీసుకుంటుంది. కాబట్టి ఈ తరుణంలోనైనా దాన్ని తప్పుదావ పట్టించేస్తే చర్చ జరగకుండాను ఏదైనా అవకాశం ఉంటే ఈ ప్రతిపాదన కనుక ట్రాక్ మీదకి ఎక్కిస్తే ఇంకా కొంతకాలం కొట్టుకుంటుంది. మళ్ళీ ఇంతలోకే కనుక తను అధికారంలోకి వస్తే చెప్పాడు కదా, రద్దు చేసేస్తాను మళ్ళీ ఈ ప్రతిపాదనని. ఆయనకి ఎప్పుడు కూడా మొండి ఉండాలి, తల పెడతానని ఆశ చూపించడమే. తల ఏమో ఈయన చేతిలో ఉంటుంది, మొండి విడిగా ఉంటుంది. నాకు ఓటేస్తే మీకు తల పెడతా, లేకపోతే మీరు మొండిగానే ఉండాలి. ఆశ పెట్టుకుని ఎన్నాళ్ళు తన జీవితకాలం అంతా ముఖ్యమంత్రిగా ఉండటానికి ఒక స్కూటర్ల వాళ్ళు హెల్మెట్ సంకలో పెట్టి తిరుగుతారు చూసారా? అమరావతి అంశాన్ని పెండింగ్లో పెట్టి సంకలో పెట్టుకుని జనాలను ఊరిస్తూ, మీకు మీ మెడ మీద కనుక ఈ తల రావాలంటే నాకు ఓటేయాలి నమ్మి వేశారు. మొన్న 2019లో వేసినట్టు వేస్తే మళ్ళీ పెట్టడం, మళ్ళీ 29లో మళ్ళీ ఏమంటాడు, 34లో కూడా వేయాలంటాడు, 34లో 39. ఇది ఒక ఆట కింద పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మీరు అడిగారు అమరావతికిను మావిగానికి ఏంటి అని. అమరావతి అనేది ఒక యథార్థ చిత్రం, అది ఇది ఊహాజనితమైన చిత్రం. ఇది ఎప్పటికీ జరగదు, ఇది ఎప్పుడు ఆగదు. ఇది వాస్తవమైన చిత్రం. తర్వాత రాష్ట్రం ప్రజలకి భద్రత ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా తలుండ మనిషి ఏదైనా చేయగలుగుతాడు కానీ మొండం లేవగలుగుతుందా, ఏమన్నా పని చేయగలుగుతుందా? కుళ్ళిపోవటమే. అట్లాంటి పరిస్థితిలో ఇది మావిగన్కిను దానికి ఉన్న తేడా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ అటువంటి రాజకీయ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన ప్రజల దురదృష్టం. దాన్ని ఇవాళకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మావిగన్ అనేది చాలా అద్భుతమైన ఫార్ములా. దాంతో చంద్రబాబు నాయుడు గారు వణికిపోతున్నాడని చెబుతున్నాడు. ఆయన ఎందుకు వణుకుతాడు? మీ తిక్కలతనానికి మీరు అబాస్పాలయ్యారు. చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక చట్ట తీసుకొచ్చాడు, తర్వాత ఫండ్స్ తీసుకొస్తున్నాడు, నిర్మాణం చేస్తున్నాడు. అనుకున్న దానికన్నా వేగంగా జరుగుతున్నాయి. తర్వాత వీళ్ళు చెప్పిన మావిగన్ పరిధి అది ఆల్రెడీ CRDAలో అంతర్భాగమే. వీళ్ళు కొత్తగా సృష్టించింది కూడా ఏం లేదు. CRDA అంతర్భాగం పేరు అమరావతి అనే పిలుస్తారు తప్ప ఈ మావిగన్ అని పెట్టరు. కానీ ఈ ప్రదేశాలన్నీ కవర్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డిని ఒక బఫూన్గా నిలబెట్టడానికి ఆ క్రేజీ ఐడియా పనికొచ్చింది అంతే.
సో సత్యమూర్తి గారు, వాస్తవాన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే మావిగన్ క్యాబినెట్ మీటింగ్లో వచ్చిందని చెప్పి చర్చ జరుగుతుందని, లేకపోతే ఇంకోటని ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ యొక్క మావిగన్ని కూడా ఖచ్చితంగా అందరిలో జోకర్గా మిగిల్చిందని చెప్పేసి దీన్ని మళ్ళీ తప్పు అంటే అమరావతి నుంచి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో మావిగన్ తీసుకొచ్చారు, మావిగన్ కూడా సక్సెస్ కాలేదు కాబట్టి అక్కడి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తీసుకొస్తున్నారు. సో మొత్తానికి అక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా తలలో నిజంగా మెదడులో గుజ్జున్న వాళ్ళు ఇలాంటి పనులు చేయరని చెప్పిస్తున్నారు. ఇప్పుడు అదే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో అసలుకి నిజంగా అందరూ కూడా మావిగన్ గురించే చర్చించుకుంటున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వారి కింద ఉన్నటువంటి నేతలందరూ కూడా మావిగన్ గురించే చర్చించుకుంటున్నారు, నిజంగా ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతనికి ఏంటి అంటే కన్ఫ్యూజ్ చేద్దాము అన్న ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాడు. క్లారిటీ తనకి లేదు అన్న విషయాన్ని దాచిపెట్టుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అన్న ఉద్దేశంలో ఆయన ఇటువంటి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అతను మాట్లాడిన మాటలు ఏవి కూడా ప్రజలు కాదు కదా, వాళ్ళ పార్టీ నాయకులు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే దాదాపుగా ఒక 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని సోషల్ మీడియాలో స్పెషల్ క్యాంపెయిన్ తీసుకున్నాడు. మొత్తం సోషల్ మీడియాలో ఈ మావిగన్ గురించి వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేయటానికి పెద్ద బడ్జెట్ పెట్టారు. కొత్తగా ఒక కన్సల్టెంట్ కూడా వచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ కొత్త కన్సల్టెంటు ఈ మావిగన్ అనేది చాలా బాగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ప్లాన్ వేస్తూ ఉన్నాడు. ఆ ప్లాన్లో భాగంగా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బతిన్లాడి వీడియోలు చేయిస్తూ ఉన్నారు. కానీ బతిన్లాడుతున్నా కానీ ఎవరూ కూడా మావిగన్ని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేయటానికి వాళ్ళు ముందరికి రావట్లేదు. మాకు టైం లేదు, మాకు వేరే పని ఉంది, అది ఇది అని చెప్తూ ఉన్నారు. అందుకని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ అనేది తనది ఒక అద్భుతమైన ఐడియా అని తనకు తాను చెప్పుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డితోటి చెప్పించుకుంటూ ఆయన టైంపాస్ చేస్తూ ఉన్నాడు. ఆయన పెట్టిన ఈ పేరు మావిగన్ గురించి ఇతను ఒక జోకర్ అని చెప్పి మళ్ళాంటి వాళ్ళం ఎవరో అనలేకపోయాం. ఎందుకు అనలేకపోయామంటే రెండు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ జోకర్ అయిపోయాడు కదా అని ఒకటి, రెండోదేమో ఇంకా ఏమి చచ్చిపోయిన పవన్ ఇంకేం చంపుతాంలే అని మనలాంటి వాళ్ళం కొంచెం మర్యాదగా ఉన్నాం. కానీ ఆయన చెల్లెలు వచ్చి ఇతను ఒక పెద్ద జోకర్ అన్నది. అంటే చెల్లెలతోటి జోకర్ అనిపించుకున్న నువ్వు ఇంకా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి, దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్ పెట్టడం అంటే నిజంగా నువ్వు జోకర్ అనేది నీకు నువ్వే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నావు. షర్మిల అంటమే కాదు, షర్మిల జోకర్ అన్నదని ఈయనేమి బాధపడక్కర్లేదు. ప్రజలు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఇతను ఒక జోకరు, ఇతనికి ఏమీ తెలీదు, ఇతనికి అమరావతి చట్టబద్ధత మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మారుస్తాము అని చెప్పటాన్నే దాన్ని తెక్క అంటారు. దాన్ని అంటే మరీ మెంటల్ ముదిరిన థర్డ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు తప్ప మాట్లాడలేరు. ఏం మారుస్తావు? నిన్న ధర్మాన ప్రసాదరావు వీడియో ఒకటి చూసా. అసెంబ్లీ తీర్మానం వల్ల మారిన చట్టము మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేస్తే మారుతుంది కదా అంటాడు.
ఓరి నువ్వు ఎట్ట మంత్రివి అయ్యావయ్యా, నువ్వు చాలా సీనియర్ మంత్రివి, నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసావు, అసలు నువ్వు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఆ ముఖ్యమంత్రి దగ్గర దాన్ని ఏమంటారు, ఆయనకి చేతలు, వాళ్ళకి చిడతలు కొట్టుకుంటూ ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈయన మంత్రిగా ఉండేవాడు. అదే ట్రెడిషన్ ఇప్పుడు జగన్ దగ్గర కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అసెంబ్లీ తీర్మానం వల్ల, అసెంబ్లీ తీర్మానంతో చట్టం మారితే మళ్ళీ మేము అసెంబ్లీ తీర్మానం చేస్తే చట్టం మారాలి కదా అంటాడు. ఈ ధర్మాన ప్రసాదరావుకి ఒక చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, చదివేస్తే ఉన్నమతి పోయింది అని. అంటే బాగా చదివిస్తే ఆడు మొత్తం ఏబిసిడీలు కూడా మర్చిపోయాడు. కాకరకాయని చూపిస్తే ఏందిరా బాగా అసలు చదువు రాకముందరేమో ఇదేందిరా అంటే కాకరకాయ అన్నట్టు, బాగా చదివి తెల్లవారులు చదివించిన తర్వాత ఇదేందిరా అంటే గీకరకాయ అన్నట్టు. ఈ ధర్మాన ప్రసాదరావు చూస్తే నాకు అది మాత్రం అనిపించింది. అసెంబ్లీ తీర్మానంతో చట్టం మారేటైతే మళ్ళీ మేము వచ్చి తీర్మానం చేస్తే మారుతుంది కదా. ధర్మాన ప్రసాదరావు, నీకు ఒకటి చెప్తా విను, నువ్వు కూడా ఆ మంత్రివర్గంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ని రద్దు చేయాలి అని తీర్మానం పెట్టాడు కదా. అసెంబ్లీ యునానిమస్గా కౌన్సిల్ని రద్దు చేయాలి అని తీర్మానించింది కదా, అయిందా? ధర్మాన ప్రసాదరావుకి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే, నువ్వు తీర్మానం చేసావు, అయిందా? మళ్ళీ నువ్వు అడిగావా? నేను తీర్మానం చేశాను, దాన్ని ఎందుకు మీరు ముందరికి తీసుకెళ్ళలేదు అని అడిగావా? నీవు తీర్మానం చేసినంత మాత్రాన ఏమీ కాదు. నువ్వు తీర్మానం చేయటం వల్ల అసలు ఏమీ కాదు, నీ వల్ల కాదు. నీకు చాలా సందర్భాల్లో పెద్ద వాళ్ళు కూడా తప్పులు మాట్లాడతారు, కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడతారు అనటానికి ఇది ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది తప్ప, కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది, అసలు కేంద్రంలో ఉన్న చట్టం ఏంటి, ఆ చట్టాన్ని ఎట్లా మార్చాలి, ఎట్లా మారుస్తారు, ఈ ప్రొసీజర్లు ఏవి తెలియకుండా మీరందరూ మంత్రులుగా చేసి అంటే ఈ మావిగన్ అనే పదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఈ ధర్మాన ప్రసాదరావు లాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులకి మడుగులొత్తటానికి, వాళ్లకున్న నాలెడ్జ్ను కూడా మర్చిపోవటానికి సిద్ధపడుతున్నారు. ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసింది. మీకు బుర్ర లేదు, బుర్రలో గుజ్జు లేదు అని ఉద్దేశించి ఎందుకు రాశాడా, ఎవరి గురించి ఉద్దేశిస్తూ రాధాకృష్ణ రాశాడా అని నేను ఇన్ని రోజులు తర్జన పడ్డా. ఈ వైసీపీ నాయకుల గురించి నాకు తెలిసి రాధాకృష్ణ రాసింది ఈ ధర్మాన ప్రసాదరావు గురించి అనుకుంటున్నా. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేస్తే చట్టం మారితే మేము తీర్మానం చేస్తాం కదా అంటాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని సవరించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ని సవరించి దానికి కొత్త పేరు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026. ఇప్పుడు ఇంకా పాత చట్టం లేదు, ఇది కొత్త చట్టం. ఈ కొత్త చట్టంలో ఏమున్నది నీకు చెప్పట్లా, నీకు తెలుసు, దుర్గా కుమార్ గారికి తెలుసు, ఆయన కూడా చెప్పట్లా. నేను చెప్తున్నది ధర్మాన ప్రసాదరావుకి, వైసీపీ నాయకులకి. ఈ కొత్త చట్టంలో ఏమున్నది అంటే తెలంగాణకి రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ఉన్నది. చూసుకోపో ధర్మాన ప్రసాదరావు, శాశ్వత రాజధాని. ఇంకా నీకు అదే చెప్తున్నా, ఆ టర్మినాలజీలో పడద్దు ఎవరు కూడా. చట్టం మారింది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 మారింది, అది లేదు ఇప్పుడు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026 అమల్లో ఉంది. ఆ చట్టం ప్రకారం తెలంగాణకు రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి. ఇది రాజ్యాంగం సవరణ. రాజ్యాంగ సవరణ మార్చేశారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈ ధర్మాన ప్రసాదరావు రాజ్యాంగ సవరణ చేయాలి అంటే నీకు లోక్సభలో, రాజ్యసభలో 2/3 మెజారిటీ రావాలి. అర్థమైందా? అంటే నీకు కాదు, ధర్మాన ప్రసాదరావుకి అర్థం కావాలి. అంతేగాని అసెంబ్లీ తీర్మానం చేస్తే, చట్టం అయితే, చట్టం మారిస్తే నేను తీర్మానం చేస్తాం కదా అంటావు. అందుకని ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను కూడా మావిగన్న అంటారు. అందుకని ధర్మాన ప్రసాదరావు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, బొత్స సత్యనారాయణ మొన్న ఏడ్చింది కూడా ఇదే కారణం. రాజశేఖర రెడ్డి గురించి కాదు, ఆయన ఏడవటానికి ప్రధాన కారణం ఏంటి అంటే, నన్ను పిలిచేమో వైజాగ్ రాజధాని అని చెప్పించాడు ఈ జగను. నేను చెప్పిన నెక్స్ట్ డేనే ఆయన వచ్చి కూర్చొని మావిగన్న అన్నాడు, నేను ఫూల్ని అయిపోయాను, నన్ను అసలు ఇట్ట ఎవడు ఫూల్ని చేయలేదు. గతంలో కూడా నెయ్యి ప్యాకెట్ అని చెప్పి చీజ్ ప్యాకెట్, ఆ చీజ్ ప్యాకెట్ చూపించి నన్ను అందరూ బూతులు తిట్టారు నన్ను. అది అసలు ఏదైతే కౌన్సిల్లో కూడా దేవుడు పటం పట్టుకొని చెప్పులు వేసుకోలేదని చెప్పి అక్కడ కూడా అక్కడ తిట్టారు. నా జీవితంలో నేను మామూలుగా అరక్ కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రజల చేతుల్లో ఇన్ని తిట్లు తినలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ జనం అందరూ నన్ను తిట్టిపోస్తూనే ఉన్నారు అని ఏడ్చాడు బొత్స సత్యనారాయణ. అది ఏడవటానికి ప్రధాన కారణం. అందుకని వీళ్ళు ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రచారం చేసుకున్నా, ఎంత వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రకాలుగా ప్రదర్శనలు చేసినా ఎవడూ నమ్మటానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు నమ్మటం కూడా ఇది లేదు ఇక్కడ. చట్టం ఆల్రెడీ చట్టం మారిపోయింది. రాజ్యాంగంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందరికి వెళ్తూ ఉన్నది. అమరావతిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. చేస్తూ ఆడెవడో ఇందాక ఎవడో చూశాను నేను, ఎవడో ఒకడు మేధావి వచ్చి చూడండి చంద్రబాబు నాయుడు కట్టడు బిల్డింగులు కట్టడు, అట్లాగే ఉంచుతాడు అని చెబుతుండే. అరే తిక్కలోడా, వెళ్ళి చూసిరాపో, అమరావతి వెళ్ళి చూసిరాపో, కడుతున్నాడో లేదో తెలుస్తుంది. ఇంకా వాడెవడో అంటాడు, మొన్న 5 సంవత్సరాలు ఉన్నాడు లాస్ట్ టైము, ఇప్పుడు 2 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో ఎక్కడ కట్టాడు రాజధాని అంటాడు. మధ్యలో నువ్వు తగలబడ్డావు కదా, మధ్యలో నువ్వు తగలబడి మొత్తం ఇటుక కంకర దొబ్బేసావు కదా, అక్కడ పెట్టుకున్నవి అన్నీ కూడా. ఎట్లా కడతారు? నువ్వు మధ్యలో వచ్చి అక్కడ ఇటుక రాళ్ళు కూడా దొబ్బుకొని పోయారు కదా. ఇంక ఇటువంటి వీళ్ళందరూ వచ్చి సంత వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి దానికి ప్లానింగ్ వేసి అమరావతి కన్స్ట్రక్షన్ ఎప్పుడు మొదలుపెట్టాడు, దానికి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది. మనకి ఇటువంటి విషయాలు ఏం అక్కర్లా. అక్కడ 5 సంవత్సరాలు, ఇక్కడ 2 సంవత్సరాలు, అంటే మొత్తం 7 సంవత్సరాలు అని ఆ జగన్ చెప్పాడు. ఆ జగన్ చెప్పింది రాధాకృష్ణ రాసింది ఇదే. జగన్ ఆ 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అన్నాడు. నువ్వు ఆలోచించాలి కదా, 7 సంవత్సరాలు ఎక్కడైంది? మధ్యలో మనం వచ్చి జరదొప్పాం కదా అని. మధ్యలో 5 సంవత్సరాలు మంది కూడా ఉంది కదా. ఈడొచ్చి అదే చెబుతాడు. జగన్ చెప్పింది అదే, రాధాకృష్ణ రాసింది అదే. జగన్ ఏం చెబితే అది ఫాలో అవుతున్నారు. జగన్ తలతెక్క మాటలు మాట్లాడుతుంటే మీరు అవే మాట్లాడుతున్నారు, మీ బుర్రలో గుజ్జు లేదు అని రాశాడు. దాన్ని వీళ్ళు నిరూపించుకుంటూ పోతూ ఉన్నారు. దుర్గకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇంతగా మాట్లాడుతూ దీన్ని ఏదో విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి తనే నవ్వులు పాలవుతున్నాడు. దీంట్లో 2 రకాల కుట్రకోణాలు దాగున్నాయి. ఒకటి, అమరావతి గురించి పెద్ద ఎత్తున చర్చ రాకూడదని చెప్పేసి ఒకటైతే, మరొకటి వచ్చేసి ఏదో ఒక విధంగా మావిగన్ ప్రతిభాన్ని తీసుకొచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు, తన పేరు కూడా వినిపిస్తుంది అని చెప్పి అనిపించుకోవడానికి ఏమంటారు? ఇది బావి తవ్వినాడికి పేరు వస్తుందండి, బావిలో మలం కూర్చున్నాడికి కూడా పేరు వస్తుంది.
బావి తవ్వినాడికి ఎంత పేరు వస్తుందో వీడిని కూడా అంతమంది తలుచుకుంటారు. అదే బావి తవ్వడానికి దాదాపు కొన్ని సంవత్సరాలు పడుతుంది, పట్టొచ్చు, కొన్ని నిమిషాల్లో వీడు పని చేయొచ్చు. ఇద్దరు పేరు ఊర్లో పాపులర్ అవుతుంది, పలానాడి తవ్వితే పలానాడి చెడగొట్టాడు అన్నట్టు. ఇంతకు ఎవరు తవ్వారు, ఎవరు మలమూత్రం విసర్జన చేశారు? అదే అన్నా, ఇప్పుడు మావిగాన్ ద్వారా ఆయన పాపులర్ అవ్వాలంటే ఏదన్నా ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం చేయటం అనేది కష్టసాధ్యమైన విషయం. ఇప్పుడు ప్రజావేదిక తీసుకుందామండి. ప్రజావేదిక కొత్తగా సంసారం పెట్టుకున్నాం, అన్నీ సమకూర్చుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు అన్నీ సమకూర్చుకునే భాగంగా గవర్నమెంట్కి సంబంధించిన సమావేశాలు, సభలు, కాన్ఫరెన్సులు, ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు ఏనాను, లేకపోతే ప్రజా సమస్యల మీద విస్తృతమైన చర్చ జరగాలంటే ప్రజలు కూడా వస్తారు, అనేక సంఘాలు వస్తాయి, రైతులు వస్తారు, వ్యాపారులు వస్తారు, అనేక వృత్తుల వాళ్ళు వస్తారు. అలాంటి ఒక వేదిక కల్పించాడు. ఆ వేదిక కల్పిస్తే కూల్చడానికి ఎంత పట్టిందండి? గంటల్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా కూల్చేసేయమన్నాడు. అట్లాగే ఇప్పుడు మీరు అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ఒక రూపకల్పన చేసుకుంటా ముందుకెళ్తే, నేను అధికారంలో గనక వస్తే మళ్ళీ నేను కూడా అట్లాంటిది తీర్మానం చేసేసి మార్చేస్తానంటున్నాడు కదా. ఏదైనా నిర్మాణం చేయటం అన్నా కష్టం, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేయాలన్నా కష్టం. నువ్వు వచ్చేసి ఈ తీర్మానం కనుక పాస్ చేస్తానంటున్నారు. తీర్మానం పాస్ చేస్తే ఏమవుతుందండి? ఇల్లు అలికితే పండగ అయిపోతుందా? ఇల్లు అలకటం అనేది పేడ వేసుకొస్తే, రోడ్డు మీదకి వెళ్తే 10 గేదెలు పేడ వేసుకొస్తే అలకొచ్చు, కానీ దానికి సంబంధించిన వంటలు తయారు చేయాలి పిల్లలకి, స్వీట్లు, ఆటలు, పండగ బట్టలు కొనాలి, ఎన్నో ఉన్నాయి పండగ. అవన్నీ చేసినప్పుడు పండగ అంటారు దాన్ని. ఇల్లు అలికినప్పుడు పండగ నువ్వు సంకల్పం గుద్దుకుంటే ఎవడేం చెబుతాడు దానికి? నీకు చట్టసభలో తీర్మానం కనుక అసెంబ్లీలో పాస్ చేస్తే ఏముండదు, అది తీసుకునేవాడు ఉండాలి కదా అక్కడ. నువ్వు తీసిన తీర్మానాన్ని తీసుకుని ఇది అవసరం ఉంది, ధర్మమైన విషయం అని అందరూ 10 మంది చేయాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళలో పసుపు కొట్టేటప్పుడు 10 మందిని పిలుస్తారు, ఎందుకు? ఒక శుభకార్యం అని. మొన్న కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక శుభకార్యం చేస్తున్నాము, రాజధాని ఏర్పాటు చేస్తున్నాము, వాళ్ళు అనాథలు అయిపోయారు, మధ్యలో వంచుకులు వచ్చారు, రాక్షసులు వచ్చారు, ఆ యజ్ఞం అంతా పాడు చేశారు, యజ్ఞగుండం అంతా ఎరగొట్టేశారు, యజ్ఞశాలను పీకేశారు, మళ్ళీ అదన్నీ మేము ఏర్పాటు చేస్తున్నామంటే అందరూ వచ్చి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. లేదు, మీరు ఇంత పూర్తి చేసినా మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఏమీ ఉండదు, మళ్ళీ మొదటికి తీసుకొస్తామంటే ఇక్కడ చేయొచ్చు తీర్మానం. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒకసారి సవరణ చేసిన చట్టాన్ని 2/3 మెజారిటీ లేకుండా చేయరు. తర్వాత దాంట్లో లాజిక్ లేకుండా ఇంకొక చేయరు. రేపు ఈ పార్టీల్లో ఒక పార్టీ ఏదైనా అంతర్ధానం అవ్వచ్చు, కొత్తగా ఇంకో పార్టీ రావచ్చు, కానీ మిగిలిన సీన్ అంతా యథాతథంగా ఉంటుంది. ఇప్పుడు రాజకీయ రంగం నుంచి అంతర్ధానం అయ్యే పార్టీలు ఎట్లా ఉంటాయి అంటే, క్షణానికి ఒక స్టాండ్ తీసుకునే వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు ప్రజాభిమానం కోల్పోయి ఇక మనం పోటీ చేసిన ఎవడు ఓటు అయినప్పుడు ఆ పార్టీ ప్రజల్లో గాల్లో కలిసిపోద్ది. అట్టా కలిసిపోయే పార్టీలు ఏమి జాతీయ స్థాయిలో ప్రస్తుతం అయితే లేవు. అప్పుడే కూడా బాయ్కాట్ చేసే పార్టీ ఉండదు అక్కడ. ఒకవేళ వీళ్ళు ఇట్లా పాస్ చేసి పంపిస్తే మళ్ళీ వీళ్ళేగా అక్కడ ఉండేది బాయ్కాట్ చేయటానికి. కాబట్టి అక్కడ బాయ్కాట్ చేసే పార్టీ ఉండదు, ఇక్కడ తీర్మానం చేసే పార్టీ కూడా ఉండదు. మీరు చేసేది ప్రజలకి వ్యతిరేకమైన కార్యక్రమం చేస్తానని ముందే చెబుతున్నారు కదా మీరు. ఇప్పుడు ఎవడన్నా రహస్యంగా ఉంచుకుని ఎన్నిక అయిన తర్వాత చట్టసభలో మెజారిటీ సంపాదించి అప్పుడు చేస్తారా కుట్ర? ఏదన్నా తెలుగు అలాంటి చేసే పని వీళ్ళు ముందే చెప్పేశారు. యాక్చువల్లీ ముందే చెప్పేశారు, మేము మీ పేక్కు వస్తామంటే కత్తి ఎవడిస్తాడు నీకు? నువ్వు పేక్కు వచ్చారాక ఆడేందుకు కూర్చుంటాడు? ఇప్పుడు నువ్వు ఒక్కడవి, వాళ్ళు కోట్ల మంది, వాళ్ళ పేకలందరూ నువ్వు కోస్తుంటే వాళ్ళు అమాయకులు అయ్యి వంకాయల్లాగా వచ్చి నీ కత్తిపేటకి కోయించుకుంటారా? ఇప్పటికే గత 5 సంవత్సరాలు సగం కోయించుకున్నారు సార్. దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు మళ్ళీ ఉంటాడా? అయినా ఒకసారి మోసపోతారు ఎవడన్నా. 2019లో మోసపోయారు. నువ్వు ఈసారి ఎంతమందిని చంపించుకున్నా నీ కుటుంబ సభ్యులనే మళ్ళీ ఇదే తంతులో వివేకానంద రెడ్డి లాగా చేసుకుని వచ్చినా ఏడ్చినా నాయనా పులి వచ్చా అనుకుంటారు తప్ప రోజు సచ్చేవాడికి ఎవడు ఎడతాడండి? గతంలో కూడా ఇదే ఆశ్రమం వేసుకొచ్చాడు, మళ్ళీ ఇప్పుడు అదే ఆశ్రమం వేసుకొచ్చాడు అని చెప్పి అసలు జనం నమ్మరు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు, ఇది ఊహాజనితమైనటువంటి ప్రశ్న అంతే. సో సత్యమూర్తి గారు,
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నిజమవుద్దు అని చెప్పేసి అనుకున్నాను సార్. మరి గతంలో ఏం చెప్పాడు? ఏదైతే నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తాను, మళ్ళీ తీర్మానం చేస్తాను, నేను మళ్ళీ మారుస్తాను అన్న మాటని అంటే నేను అంటుంది నిజమయ్యే అవకాశం లేదు. నేను అంటుంది అదే మనం ఏంటంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, సాధ్యమయ్యే విషయాలు మాట్లాడుకోవాలి. మీకు అమరావతి కన్స్ట్రక్షన్ సాధ్యమయ్యే విషయం. చంద్రబాబు నాయుడు రాత్రింబగళ్ళు అక్కడ కష్టపడి పనిచేస్తూ మంత్రి నారాయణ వాళ్ళ కాంబినేషన్లో చాలా చక్కగా భవనాల నిర్మాణం జరుగుతూ ఉన్నది. అది కష్టమైనా కానీ కొనసాగిస్తూ ఉన్నారు. డిస్ట్రక్షన్ ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పారు, ఆయన ప్రజావేదికని కూల్చాడని. జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ కూలుస్తాడు అనేది అందరికీ తెలుసు కదా. అందుకని ఇందా నుంచి మీరు అదే మాట్లాడుతున్నారు కదా, గొంతుకు వస్తానన్నవాడికి కత్తి ఎందుకు ఇస్తాడని. అసలు ఇంక జగన్మోహన్ రెడ్డి వచ్చే సమస్య లేదు, అది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఓటేసే నాథుడు ఆంధ్రప్రదేశ్లో అయితే లేడు, ఇంకా ఎక్కడన్నా ఉన్నారేమో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని వేస్తారా సార్? ఇక ఇంట్లో కూడా ఎవరు లేరు కదా, అన్ని ఓట్లు పోయినాయి. ఇంట్లో ఉన్న ఓట్లు కూడా పోయినాయి కదా. తండ్రి లేడు, తల్లి వేయదు, చెల్లి వేయదు, చెల్లి కొడుకు వేయడు, చెల్లి కూతురు వేయదు. మీరు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే, ఈ కేఏ పాల్ కనుక మా ఇంట్లో 21 కోట్లు ఉండాలి, నాకు 6 వచ్చినాయి, మిగిలిన సంగతి అదే పరిస్థితి. మళ్ళీ మరో కేఏ పాల్. ఈ జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది, డ్రామా అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే తన దగ్గర ఉన్న డబ్బుల్ని వెదజల్లి తను ఏదో ఒక తప్పుడు ఆర్గ్యుమెంట్ని పెట్టుకొని ఆ ఆర్గ్యుమెంట్ని నెగ్గించుకునేలాగా చూద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఆ ప్లాన్లో భాగంగా రకరకాల అంశాలని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాడు. వాళ్ళ పార్టీ నాయకులే చీపో అంటున్నారు. పర్టికులర్గా అంతకు ముందర కొంచెం వాళ్ళు కూడా ఆగారు, కానీ ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడో ఆ రోజు నుంచి వాళ్ళు కూడా ఆలోచించటం మొదలుపెట్టారు. చిచి ఏంది ఇతను ఇంత చండాలంగా మాట్లాడుతుంటే మనం ఎస్ఆర్ అంటాం, ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కూడా పునరాలోచనలో పడ్డారు. అందుకని ఎవడో మాట్లాడే నాథుడు లేక సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి మాట్లాడించుకుంటున్నాడు. ఇది జరుగుతున్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావటం, మళ్ళీ మార్చటం, చట్టాన్ని మార్చటం, అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపించటం, కేంద్రంలో చట్ట సవరణ జరగటం, అమరావతిని తీసేసి మావిగన్ను పెట్టడం, పిచ్చోడు కూడా కలగనడు. పులివెందుల గెలిస్తేనే గొప్ప అంటారు. పిచ్చోడికి కూడా ఈ కళ రాదు. అంటే మామూలుగా కళ వచ్చి ఏదైనా కళ రావచ్చు, కానీ కనీసం పిచ్చోడు మెంటలోడికి కూడా ఈ కళ రాదు, వచ్చే అవకాశం లేదు. అందుకని ఈ మావిగన్నని ఎప్పుడైతే అతి తెలివితేటలు ఉపయోగించి ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రస్తావన చేశాడో ఆ రోజు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డితో కొంతమంది ఉన్నారు, రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ కొంతమంది, అభిమానులు కొంతమంది ఉన్నారు, కొంతమంది మత ప్రాతిపదిక మీద రాజశేఖర రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ఒక తలతిక్క ప్రస్తావన చేశాడో రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా ఈ వాట్ ఈస్ దిస్ అంటున్నారు. మత ప్రాతిపదికన సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడైతే ఈ నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు దుర్గా కుమార్ గారు, జనంపల్లి శ్రీనివాస్, కోడికత్తి శ్రీనివాస్ ఉన్నాడు కదా, అతను అంతకుముందు వాళ్ళ నాన్న టైంలో సత్యం బాబు, వాళ్ళు ఆయుష, వీళ్ళు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. వాళ్ళు అంటే ఆ సామాజిక వర్గాన్ని అంతగా మోసం చేశారు తండ్రి కొడుకులు అని చెప్పి ఒక పోస్టు చదివాను నేను. ఎవరో ఒక మేధావి ఒక ఆర్టికల్ లాగా రాశాడు. ఎంత దారుణంగా వాడుకున్నారు వాళ్ళని, ఆ సామాజిక వర్గాన్ని ఎంత వాడుకొని వాళ్ళని ఎట్లా మోసం చేశారు అనేది. అంటే వీళ్ళ నేచర్ ఒరిజినల్ నైజం ఇటువంటిది కాబట్టి ప్రజలకు అందరికీ అర్థమైంది. అందుకని నువ్వు మావిగన్నన్నా
ఇంకోటి ఏదో అంటే బూత్ మాట వస్తుంది కానీ అంటే వాళ్ళ చెల్లి చెప్పినప్పుడు మావి చిగురు అన్న ఏదో ఇవన్నీ పెట్టుకున్నా. పులివెందుల, కడప, లేకపోతే ఒంగోలు, గుంటూరు, టంగుటూరు, ఇవన్నీ ఏంటి అంటే అంత చండాలంగా రాజకీయాన్ని చండాలం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అయితే ఒక్కటి షర్మిల్ గారు కొన్ని పర్టినెంట్ పాయింట్స్ కూడా చెప్పిందండి. ఇప్పుడు పులివెందులని కూడా మార్చమంది, ఆయన సొంత నియోజకవర్గం కదా, దాన్ని ఏం చెప్పిందంటే అవి గొడ్డలని పెట్టమంది. ఎందుకంటే అవినాష్ ఏమో అక్కడ లోకల్ ఎంపీ, గొడ్డలేమో వివేకానంద రెడ్డిని చంపటం కోసం కదిరి నుంచి అలా తీసుకొచ్చారు. అసలు ఎవరినన్నా హత్య చేయడానికి అట్ట గొడ్డలు ఇంకొక సాటికి వెళ్ళి కొనుక్కొచ్చిన సంఘటన ఇదే ఫస్ట్ టైం చూసాం. దానికి ఇది జియో ట్యాగింగ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది కదిరికి, అంటే గొడ్డళ్ళ తయారీకి ఏమైనా ప్రముఖమైన ప్రదేశం అన్నట్టుగా. అట్లాగే వీళ్ళ ఆలోచనలోనే కాదు, వీళ్ళ పేర్లో కూడా సినికల్ థింకింగ్, క్రిమినల్ థింకింగ్ ఉందని చెప్పింది. జగన్లోనేమో ఆయనే చెప్పుకున్నాడు గన్నం, అవినాష్లోనేమో నాశనం ఉందంది. వీళ్ళిద్దరు ఆలోచనలు కూడా నాశనానికి పనికొచ్చే ఆలోచనలే తప్ప ఈ ప్రజలకు పనికొచ్చే ఆలోచనలు కాదు అని చాలా కుండ పగలగొట్టినట్టు చెప్పింది. అంటే వీళ్ళు రాష్ట్రానికి, కుటుంబానికి కూడా పట్టిన శని నాశనం. ఇప్పుడు వాళ్ళ కుటుంబం దెబ్బతినిపోయింది, రాష్ట్రం దెబ్బతినిపోయింది. కాబట్టి ఒక షర్మిల కారణం ఒకే వ్యక్తి. బాగా చెప్పారు. ఆ ఒక్క వ్యక్తితో ఇప్పుడు ఇట్లాంటి తిక్కల మాటలు, తిక్కల ప్రశ్నలు వేసి ఆమెను ఒక ప్రశ్న వేశారు. ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే అంతర్జాతీయ స్థాయి విధానం, మీ విధానం ఏంటని అడిగారు. ఇది మావీగన్ మీద విధానం ఏముంది, మాది జాతీయ పార్టీ, మా తరపున మాణిక్ ఠాకూర్ లోక్సభలో మాట్లాడారు, మేము సపోర్ట్ చేశాము, ఇప్పటికీ చేస్తాము, ఎప్పటికీ చేస్తాము, ఇంకా మా అవసరము అమరావతికి ఎప్పుడు ఎక్కడొచ్చినా మేము సిద్ధంగా ఉండాము నిలబడటానికి అని చెప్పింది. వీళ్ళలాగా గంటకొక విధాన నిర్ణయం మారే పార్టీ కాదు కదా ఆమెది. పార్టీ కాదు, వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు ఆమె ఎప్పుడు నిజానికి ప్రజా జీవితంలో ఏ పదవుల్లో ఎన్నికవలా, కానీ ఆమెకున్న పరిపక్వతలో 100వ వంతు లేదు ఈ వ్యక్తికి. వాళ్ళ ఆబాస్ పాలైపోయి ఒక జోకర్ లాగా మిగిలిపోయాడు. తర్వాత రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే వాళ్ళ విధానంతోనే పైకి పెరుగుతాయి, కిందకి పడతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటన ద్వారా పార్టీ ఆత్మహత్య అయిపోయింది, సూసైడ్. అట్లాగే ఆయన రాజకీయ జీవితం కూడా ఆత్మహత్యకు గురైంది. ఎప్పుడూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఎవరిని పడేయలేవు, సొంతంగా చేసుకోవాల్సిందే. ఎవడు మొదలు ఆడి నరుక్కుంటారన్నారు చూసారా. ఇప్పుడు ఈ స్టోరీలో మావిగన్ను అతను నోటమ్మటే వచ్చింది, ఆ పార్టీ వినాశనానికి వచ్చింది, ఆ పార్టీ ముగింపుకి వచ్చింది. మీరు ఇందాక అన్నారు మళ్ళీ ఈయన సవరించుకుంటాడని. సవరించుకోవడానికి పార్టీ ఉండాలి కదా. ఆ రోజుకి ఇంకా షర్మిలకి ఇంకా బలపడే అవకాశం ఉంది. కనీసం ఆమె ప్రతిపక్షంలో అయినా కూర్చుంటుంది. ఎందుకంటే ఇవాళకి ప్రజల తరపున, అమరావతి తరపున మంచి మాటలు మాట్లాడుతుంది. అంతే కదా. ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి, రాష్ట్రం గురించి నీకు అన్ని అంశాలు తెలుసు, ఇంకా రాష్ట్రాన్ని ఇంకా భ్రష్టు పట్టించే మాటలు మాట్లాడుతున్నాడంటే ఆమె పాపం ఎప్పుడు ఒక ఎమ్మెల్యే పదవి కాదు, ఒక వార్డు మెంబర్ కూడా గెలవకపోయినా కూడా రాష్ట్రాన్ని విస్తృత ప్రయోజనాల దృష్టిలో మాట్లాడింది. కాబట్టి ఈయన స్థానం ఆమె భర్తీ చేస్తానైతే నేను అనుకుంటున్నాను.